హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సెకండ్ మోడల్ పేపర్ పేపర్ 2 మోడల్ పేపర్ చూస్తున్నాం. అండ్ ఈ పేపర్ రిలేటెడ్ ఆల్రెడీ నేను 150 టు 125 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ మనం రివర్స్ వెళ్తున్నాము సో దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని కవర్ చేయొచ్చని. ఓకే, ఇన్ దిస్ వీడియో విల్ కంటిన్యూ ఫ్రమ్ 125 టు 100. ఓకే, విల్ స్టార్ట్. ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే ఈ పేపర్ రిలేటెడ్ మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ చేసాము ప్రీవియస్ వీడియోలో. దెన్ భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ రాయితీ ఉత్పత్తిని అభివృద్ధి చేసే పరికరాలను ఉపయోగించినట్లయితే అది ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నియమాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని క్రింది ఏ దేశం WTOకు ఫిర్యాదు చేసింది? అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్, భారతదేశంలో ఈ గవర్నెన్స్ నేపథ్యంలో భారత్ నెట్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను స్థాపించడానికి. ప్రాజెక్ట్ 200 అనగా అల్ట్రా లో ఎర్త్ ఆర్బిట్ 180 నుంచి 250 కిలోమీటర్స్ వద్ద పనిచేసేలా రూపొందించిన వినూత్న ఉపగ్రహం. అంతర్జాతీయ మడ అడవులు సంరక్షణ మరియు పునరుద్ధరణ సమావేశంకు సంబంధించి వాటిని పరిగణించండి. ఇక్కడ 1 and 2 సరైనవే, 2 స్టేట్మెంట్స్ కూడా. ఈ సమావేశం 2024 డిసెంబర్ 10 నుంచి 12 అబుదాబిలో జరిగింది. అండ్ మడ అడవులు, మంచునీరు మరియు ఉప్పు నీరులను కలిపే కీలకమైన పర్యావరణ వ్యవస్థలు. సైబర్ సెక్యూరిటీ హనీ పాట్ దేనికి సంబంధించినది? సైబర్ నేరస్తులను ఆకర్షించి ఉచ్చులో వేయడానికి రూపొందించబడిన ఒక డెకాయ్ సిస్టమ్. ఈ క్రింది వ్యాఖ్యల్లో సరైన వాటిని గుర్తించండి. 1 and 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. భారత నౌకాదళానికి చెందిన 2 మహిళా అధికారులు త్వరలో సాగర్ పరిక్రమ 2023-24 పేరిట సముద్ర జలాలపై సాహసయాత్రకు సిద్ధమయ్యారు. లెఫ్టినెంట్ కమాండర్లు CDR రూపా A మరియు దిల్నా K అనేవారు ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ INSV తరణిలో ప్రపంచాన్ని చుట్టి రానున్నారు. నెక్స్ట్, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. ఈ క్రింది స్టేట్మెంట్లు పరిగణించండి. 1 to 3 ఆర్ కరెక్ట్. చంద్రునిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కు ఐస్లాండ్కు చెందిన సంస్థ నుంచి అవార్డు దక్కింది. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ను విజయవంతంగా పూర్తి చేసేందుకు గాను 2023 ఏడాదికి ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను ఇస్తున్నట్లుగా హుసావిక్ నగరంలోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. అమెరికా గడ్డపై కాలు మోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్ గుర్తుగా లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇస్తుంది. లగ్రాంజ్ పాయింట్ అంటే 2 భారీ వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉండే బిందువు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఈ వేస్ట్లో గరిష్ట వాటా ఏది? 3 and 4. కంప్యూటర్ వ్యర్థాలు మరియు టెలిఫోన్ వ్యర్థాలు. 2024 ఏడాది IP and SDG బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అనే థీమ్తో ఏ దినోత్సవాన్ని జరుపుకున్నారు? ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG. అండ్ ఈ థీమ్తో ఏ దినోత్సవాన్ని జరుపుకున్నారంటే ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. చంద్రయాన్ 2కి సంబంధించి క్లాస్ పేలోడ్ దేనిని సూచిస్తుంది? ఒక ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC అనే సంస్థ ఈ మధ్య నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMCG అనే పథకానికి టెక్నాలజీ అందిస్తుంది. ఈ సంస్థ చేసే పనులలో సరికాని దాన్ని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు ఇక్కడ.
3 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, అంటే 4 ఇట్ ఈస్ రాంగ్ అండ్ మిగతా 3 కరెక్ట్. నీటి నాణ్యత పర్యవేక్షణ, పట్టణ విస్తరణ మ్యాపింగ్, భువన్ గంగా వెబ్ మ్యాప్ ద్వారా నదిలోకి ప్రవేశించే కాలుష్యాన్ని పర్యవేక్షించడం. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించము అండ్ సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, పైవన్నీ సరైనవే. 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. భారత వైమానిక సైనిక దళాలు సంయుక్తంగా ఒక పోర్టబుల్ ఆసుపత్రి అయిన ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అనే హాస్పిటల్ను పారాడ్రాప్ చేశాయి. దీనికోసం వాయుసేనకు చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని ఉపయోగించారు. ప్రపంచంలోని మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి ఇదే. భీష్మ్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి అనే ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఈ క్రింది వాటిని పరిగణించండి అండ్ పై వాక్యంలో సరైనవి ఏవి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఏ అండ్ బి. ఉపగ్రహ ఆధారిత నిర్ణయ మద్దతు వ్యవస్థ అయిన జియో స్పేషియల్ వేదిక కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కృషి DSSను కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భాగీరథ్ చౌదరి ఆగస్టు 16న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. అండ్ పంటను పర్యవేక్షించడం, పంట పెరుగుదలలోని వివిధ దశలు, పంట మార్పిడి మొదలైన సమాచారాన్ని రైతులకు చేరువేయడంలో కృషి DSS సహాయం చేస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిగణించము అండ్ సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ నిజం కానీ బి నిజం కాదు. ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఈజ్ రాంగ్. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపిన నేపథ్యంలో ఏటా ఆగస్టు 23న తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించుతున్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి 2, దిస్ రాంగ్ స్టేట్మెంట్. అండ్ 1, 3, 4 కరెక్ట్. దేశంలోనే తొలిసారిగా చిన్నపిల్లలకు ఇచ్చే హెపటైటిస్ A టీకాను IIL ఆవిష్కరించింది. హెవీ సూర్ పేరుతో 0.5 ml డోస్ అందుబాటులో ఉండనుంది. 2025లో చేపట్టనున్న గగన్యాన్ ప్రయోగంలో వ్యోమగాములతో పాటు 20 ఈగలను అంతరిక్షంలోకి పంపించాలని ఇస్రో నిర్ణయించింది. తర్వాత COVID-19 కారక కరోనా వైరస్కు సంబంధించి ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్లను ఎదుర్కొనే ఒక యాంటీబాడీని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిగణించము అండ్ పై వాక్యాల్లో సరైనవి ఏవి. అండ్ ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. దేశంలో తొలిసారిగా చేపట్టిన పునర్వినియోగ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ రూమి-1 ప్రయోగం ఆగస్టు 24న విజయవంతమైంది. అండ్ స్పేస్ జోన్ ఇండియా మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేసిన 80 కిలోల రూమి-1 తమిళనాడు రాజధాని చెన్నై ECRలోని తిరువిడందై తీరగ్రామం నుంచి లాంచ్ చేశారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వర్తమాన అంశాన్ని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు అండ్ ఇక్కడ 4th ఇస్ రాంగ్ అండ్ 1, 2, 3 కరెక్ట్. ఎలాన్ మస్క్ చెందిన అంతరిక్ష సంస్థ SpaceX అంతరిక్షంలో తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించి చరిత్ర సృష్టించింది. అండ్ SpaceX చేపట్టిన పొలారిస్ డాన్ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సెప్టెంబర్ 10న నలుగురిని నింగిలోకి పంపారు. అండ్ ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్ వాక్ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి SpaceX వ్యాపారాత్మకంగా పొలారిస్ డాన్ ప్రాజెక్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెక్స్ట్, ఈ క్రింది అంశాలను పరిగణించండి అండ్ సరైన వాటిని ఎంచుకోండి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, ఏ అండ్ బి కరెక్ట్ స్టేట్మెంట్స్. సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడే సముద్ర ప్రతాప్ నౌకను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ ఆగస్టు 29న ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించారు. అండ్ దీన్ని 2500 కోట్లతో గోవా నౌకా నిర్మాణ కేంద్రం GSL 72% పనిని ఆత్మనిర్భర్ కిందనే పూర్తి చేసింది. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించము అండ్ పై వాక్యాలు సరైనవి ఏవి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, బి మాత్రమే సరైనది. ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. అరిఘాత్ భారత్ నౌకాదళంలో చేరిన 2వ అణు జలాంతర్గామి సబ్మెరైన్. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించము అండ్ పై వాక్యాలు సరైనవి ఏవి. అండ్ ఇక్కడ 2, ABCR కరెక్ట్. D ఈజ్ రాంగ్. డెంగీపై
పోర్కు రూపొందించిన క్యుడెంగా టీకా ఆ వ్యాధి కేసులను తగ్గించడంలో 50% పైగా సమర్థతను చాటినట్లు తేలింది. క్యుడెంగా వ్యాక్సిన్‌ను జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది. క్యుడెంగా టీకా లభ్యత పెంచేందుకు ఫిబ్రవరిలో తకేడా హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఈ సంస్థలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. 103 క్వెషన్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 ఏ అండ్ డి ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. భారత వైమానిక దళం సుదర్శన్ S-400 రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. తర్వాత సుదర్శన్ S-400 విమానాలను 80% కంటే అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. నెక్స్ట్, స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్ ఆవిష్కరణకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి అండ్ పై వాక్యాల్లో ఇవి సరైనవి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 ABC కరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ D ఇస్ రాంగ్. ఆధునిక యుద్ధ గతిలో కీలక పాత్ర పోషించే స్వదేశీ కాముకాజీ డ్రోన్లను భారత్ ఆగస్టు 13న ఆవిష్కరించింది. 1000 కిలోమీటర్ల పరిధి దాకా ఎగరగలిగే ఈ డ్రోన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 9 గంటల పాటు ఏకధాటిగా ఎగురుతూ అనుమతి ఇవ్వగానే లక్ష్యంపై కాముకాజీ డ్రోన్లు విరుచుకుపడతాయి. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అండ్ పై వాక్యాల్లో ఇవి సరైనవి. ఇక్కడ ఆప్షన్స్ ఏ అండ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నవ్యావిష్కరణలకు కృషి చేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం 2024 నుంచి కొత్తగా విజ్ఞాన్ అవార్డులను ప్రారంభించింది. అండ్ జీవ రసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన్ రత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7న ప్రకటించింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. 4 మాత్రమే తప్పు ఇక్కడ అండ్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. గర్భిణీలు పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూవిన్ పోర్టల్ను ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించినట్లు CISF, BSF, PRPF ప్రకటించాయి. ఆర్మీ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, చర్మ సంబంధిత చికిత్స అందించేందుకు భారత సైన్యం తొలిసారిగా చర్మనిధి కేంద్రాన్ని ప్రారంభించింది. ఓకే, ఇక్కడితో 100 MCQs కంప్లీట్ అయిపోయి ఈ మోడల్ పేపర్ రిలేటెడ్. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.